పరిగెట్టించడం చేస్తారు, వెపన్ పట్టుకుని పరిగెట్టమని చేస్తారు. కానీ సివియర్గా ఏదన్నా తప్పు చేస్తే మెమోలో, చార్జ్ మెమోలో ఇటువంటి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇట్లా డెరగేటరీగా మనల్ని ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఒక వ్యక్తి యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చేయాలనేటువంటి ఇంటెన్షన్ తోటి చేయరు. సో ఈ రామాయపట్నం స్టేషన్ స్థాపించి 2012 నుంచి 8 6 years ఎప్పుడు కూడా అటువంటి ఎక్స్ట్రా డ్రిల్ చేసిన ఇది లేదు. అట్లా చేస్తూ ఉన్నప్పుడు మనం డ్రిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు మనకి పాకెట్స్ ఉన్న ప్రెస్ బటన్స్ ఊడిపోతాయి. అవును, కొన్నిసార్లు ఇక్కడ క్యాప్ బటన్స్ అన్ని ఊడుతాయి. అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, మన ఇంటెన్షన్తో జరగదు. సో అది ఊడినప్పుడు అది చూసి ఏమండే ఏఎస్ఐ గారు ఏం చేపిస్తున్నారు మీరు, అతని ప్రెస్ బటన్స్ కూడా సరిగా లేవు, అతనికి ఒక మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాకు ఒక పనిష్మెంట్ మూమెంట్ చేయించడం జరిగింది. పనిష్మెంట్ రూలో మళ్ళీ పనిష్మెంట్ అనమాట, డిప్స్ తీపించడము ఇట్లా. సో దాన్ని కథం తలని ఒకటి ఉంటుంది, అది చేయించడం. అంటే ఎట్లా హీ జస్ట్ ట్రీటింగ్ మీ లైక్ ఒక రోబోట్ లాగా, లేకపోతే వీడికి ఎట్లా గుణపాఠం చెప్పాలన్నట్టు. సో అక్కడ నేను ఏంటంటే ఆ డిసిప్లైన్ మెయింటైన్ చేయడం అనేటువంటి దానికోసంగా కాదు, ఇది పర్సనల్ ఇంటెన్షన్ తోటి ఐ ఫెల్ట్ దట్ యాక్చువల్గా అది ఎవరికైనా అక్కడ ఉన్న 60 మంది సభ్యులకి అర్థమైంది. సో అది అట్లా అయిన తర్వాత వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వేది సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రం నువ్వు సివిల్స్ కొట్టినట్టుగా ఫీల్ అయిపోతున్నావా, నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, గుర్తుపెట్టుకో, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఊహల్లో తెలమాకు, నువ్వు కానిస్టేబుల్ అనేది నువ్వు రియలైజ్ అయితే నీకు ఎంత త్వరగా రిలీజ్ అంత మంచిది అని చెప్పి అన్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ పిల్లర్ కదండి యాక్చువల్గా, అది ఒక ఐరన్ డిపార్ట్మెంట్ లేదు కదా. అవును, మరి అంత కసి ఎందుకు ఆయనకి? అది ఆ వ్యక్తిగతమైనటువంటి జలస్తో లేకుంటే మిగతా అంశాలతోటి అది ఇంప్రూవ్ అవడం జరిగిందండి. అంతకుముందు కూడా నాకు నెక్స్ట్ డే నాకు రాజమండ్రిలో ఒక ఎగ్జామ్ ఉంది, రైల్వే ఎగ్జాము. ఆ ఎగ్జామ్కి నేను నెక్స్ట్ మార్నింగ్ 10 o'clock వెళ్ళాలి. కానీ దాని ముందు రోజు నాకు కావాలని నా టర్న్ కానప్పటికి కూడా నాకు సెంట్రీ డ్యూటీ వేసి ఆ ఎగ్జామ్కి నేను వెళ్ళకుండా చేయాలని చేశారు. సో నేను అంటే పర్సనల్ ఇంటెన్షన్ తోటి నేను అదే విషయాన్ని నేను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి, డీజీపీ గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను లేఖ రూపంలో రాసి ఇట్లా చేస్తున్నారు. సో ఆ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏంటంటే అసలు పోలీసింగ్ ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఇండియాలో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి చెదురుమదురు సంఘటనలో ఒక వ్యక్తి అంటే మనం ఏ వ్యక్తి అయినా కెరియర్ని మేక్ చేసుకోవాలని చూస్తారు సార్. ఇప్పుడు మనం కానిస్టేబుల్ రిక్రూట్ అవుతున్నాం అంటే మనకి ఫర్దర్గా ప్రోగ్రెస్ ఉందంటేనే కదా మనం ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాం, వేరే ఉన్నప్పుడు దాని దగ్గర వెళ్తుంటాం, ఉత్సాహంతో పనిచేస్తాం. సో మనకి ఇప్పటికీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను, మా సీనియర్స్ కొంతమంది 20 ఏళ్ళు, 21 ఏళ్ళు, 22 ఏళ్ళు పనిచేసినా కానీ హెడ్ కానిస్టేబుల్ కూడా అవ్వట్లేదు. సో మనం కానిస్టేబుల్ జాబ్ చేస్తూ ఆ ప్రోగ్రెస్ మేక్ చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో ఇట్లా చేసి మళ్ళీ నేనేంటి నా ఖాళీ టైంలో నేను ప్రిపేర్ అవుతుంటాను. ఇంకా మీకు చెప్పాలంటే ట్రూగా చెప్పాలంటే నేను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్లో కొంతమంది కొలీగ్సే, స్టాఫ్సే వాళ్ళు ఆల్కహాల్ తెచ్చుకొని పైన తాగే వాళ్ళు ఉంటారు, ఆ సెల్ ఫోన్లో పేకలాట ఆడేవాళ్ళు ఉంటారు, లిటరల్ పేకాటలు తెచ్చుకొని ఆడేవాళ్ళు ఉంటారు. వాటన్నిటికి ప్రాబ్లం లేదు, కానీ నేను చదివితే మాత్రం ప్రాబ్లం. సో అది ఆ జలస్ అనేటువంటిది అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది కానీ జలస్గా ఉండదు లిమిట్. ఆ రోజు ఎంతసేపు మీకు పనిష్మెంట్ ఇచ్చారు? 1 hour బరాబర్ ఇచ్చారు. 1 hourకి 1 hour బరాబర్గా చేపించి నేను ఏమనుకున్నా అంటే సర్లే ఆఫీసరు ఏదో ఫస్ట్ ఒకసారి అని ఒక 10 నిమిషాలు చేయించి ఏదో సరే ఇంక నుంచి రామాక అట్లా మందలిస్తారేమో అనుకున్నా. కానీ 1 hour బరాబరు చేపించి ఇచ్చిన తర్వాత నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, నువ్వు అది ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మంచిది, నీకు తోకలు కత్తిరిస్తాను, నీ తోక పెరిగితే కత్తిరిస్తాను, ఏంటి నువ్వు నీకంటే తోపులే ర్యాంక్ కొట్టిన వాళ్ళే ప్రొబేషనరీలుగా వచ్చి సిఏల దగ్గర నేర్చుకొని ఉంటారు, నువ్వు ఏంటి అసలు అది ఇది అని చెప్పేసి అంటే డెరగేటరీగా మాట్లాడితే నాకు చాలా బాధ. దోషం కూడా చేశారు ఏమన్నా? వ్యక్తిగత దోషం చేయలేదు సార్, ఇట్లే సర్కాస్టికల్గా వ్యంగ్యంగా అని చెప్పి మాట్లాడేసరికి 60 మంది ముందు నేను ఒక్కనే అట్లా చేస్తూ 60 మంది ముందు అట్లా ఆ వ్యంగ్యంగా సార్ కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యా అట్లా వ్యంగ్యంగా మాట్లాడేసరికి అది నేను తీసుకోలేకపోయాను సార్, చాలా బాధేసింది. ఎట్లా అంటే అరే నేను యంగెస్ట్ కానిస్టేబుల్ సార్, నేను మా బ్యాచ్లో 300 చిల్లర మంది ఉంటే నేను అందరికంటే చిన్న వయసు 19 సంవత్సరాలు నాకు, నేను యంగెస్ట్ కానిస్టేబుల్. సో అట్లాంటి నాకున్న టాలెంట్స్ని, నాకున్న క్రిటికల్ స్కిల్స్ని, నాకున్నటువంటి ఇంక్విజిటివ్ పవర్స్ని వీటన్నిటిని మంచిగా ఇన్వెస్టిగేషన్స్కి వాటికి ఉపయోగించుకుంటూ నాకు కెరీర్ కూడా ప్రోగ్రెస్ చేస్తే డిపార్ట్మెంట్కి నేను ఒక మంచి అసెట్ అవుతాను.
సో అట్లా చేసుకోకుండా చేయకుండా పర్సనల్గా ఏదో ఇది చేస్తే ఆయన ఇంకా బ్రిటిష్ పోలీసుని ఫాలో అవుతున్నారు. ఎస్ ద బ్రిటిష్ లెగసీ అనేటువంటిది అది ఇంకా ఆయన పోలేదేమో. అది బ్రిటిష్ వారు అంటారు చూస్తానికి రూపంలో భారతీయులను మైండ్ సెట్ లో బ్రిటిష్ వారిని మేము తయారు చేస్తామని ఆ లెగసీ ఈ రోజుకి ఉందన్నమాట. ఆ కలోనియల్ అందరికీ కాదు, కొంతమందికి, అందరికి కాదు. అండ్ ఇంకొకటి కొంతమంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు సార్. ఐపీఎస్ ప్రమోద్ కుమార్ గారు ఒంగోలు చేశారు, అప్పుడు ప్రకాశం ఎస్పీగా చేశారు. నేను ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం వెళ్తే అప్పుడు కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. 2014లో ఒక ఆయతను ఉంటే, సార్ నేను మ్యూచువల్గా పెట్టుకుంటాను సార్, నాది ఫార్వర్డ్ చేయండి సార్ అని ఒక 10 సార్లు తిరిగింది సార్. ఆయన 10 సార్లు తిరిగినప్పుడు 11 సరే పో బయటికి పో యూజ్లెస్ ఫెలో అన్నారు. ఎవరు? ఆ కందుకూరులో సిఐ అన్న తర్వాత అసలు నేనేం అడిగాను, నా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడున్న స్టాఫ్ అక్కడికి వెళ్తారు, అక్కడున్న స్టాఫ్ ఇక్కడికి వస్తారు. సో దీనికి కూడా వీళ్ళు అంటే నా కనీసం స్టాఫ్ గ్రీవెన్స్ని అడ్రస్ చేయడం అనేది ఒక ఎస్హెచ్ఓగా మీ బాధ్యత. సో అట్లా చేయాలని చెప్పి చేయకుండా నేను ఇంకేం చేశాను అంటే, సరే ఏదైతే అది అవుతుంది, మహా అయితే ఎస్పీ గారు ఏం చేస్తారు, తిడతారు, లేకపోతే ఒక మెమో రాపిస్తారు త్రూ ప్రాపర్ ఛానల్ రాలేదని చెప్పి ధైర్యం చేసి వెళ్ళిపోయాను సార్. అసలు మీరు నమ్మరు సార్, ప్రమోద్ కుమార్ సార్ గారు ఎంత జనరాసిటీ తోటి, ఎంత సెన్సిటివ్గా, మ్యాగ్నానిమిటీ తోటి, ఏంది బాబు ఇట్రా అన్నారు. సార్ ఇట్లా చదువుకుంటాను సార్, నాకు ఖాళీ టైం అక్కడ రామాయపట్నంలో అయితే షిఫ్ట్స్ అట్లా ఉంటాయి, కొద్ది టైం సేవ్ అవుతుంది, ప్లస్ మా నాయనమ్మ గారు ఉన్నారు, మా పేరెంట్స్ ఇద్దరు ఎక్స్పైర్ అయి ఉన్నారు, ఆమెతో పాటు కొద్దిగా టైం ఆమె కూడా మంచిగా చూసుకో ఉంటుందంటే, ఇదంతా పని ఇట్రా అని చెప్పి అట్లా సంతకం చేసి సీసీకి వెంటనే కొట్టేసేయండి, అవుతుంది 10 minutesలో నాకు రిపోర్ట్ చేయండి అన్నారు. అసలు నేను ఆ నుంచి తీసుకొని ఒంగోలు నుంచి గుడ్లూరు వెళ్ళే లోపల నా వచ్చేసిందండి ట్రాన్స్ఫర్. సో అంటే అక్కడ అదే కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోరా యూజ్లెస్ ఫెలో బయటికి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్న దానికి, అదే ఒక ఐపీఎస్ హోదాలో ఉన్న వ్యక్తి ఎంత మ్యాగ్నానిమిటీ తోటి, ఎంత జనరసిటీ తోటి విత్ పెన్ స్ట్రోక్ జస్ట్ 2 minutes దాన్ని సాల్వ్ చేసి, నేను దానికోసం 2 monthsగా తిరుగుతున్నా. అదే చెప్తున్నా, ప్లస్ ఉంటారు మైనస్ ఉంటారు. ఇంకోటి శివకుమార్ గారు అని ఆయన సబ్ ఇన్స్పెక్టర్, ఆయన కింద నేను అదే రామాయపట్నంలో చేశాను. అసలు ఆయన అంటే నాకు అన్నయ్యలు లేరు, ఆయన నాకు అన్నయ్య లెక్క. ఆయన నువ్వు ఇదో ఇట్లా వెళ్ళు, ఇది తీసుకో, ఇగో నీకు ఇట్లా తప్పదబ్బా, ఇది డిపార్ట్మెంట్లో ఇట్లా అవమానం చేస్తుంటారు, ఏం కాదులే నేను రిజైన్ చేస్తా. ఆ రోజు ఏమైందంటే అట్లా ఆయన డెరోగేటరీగా చేసిన తర్వాత అదే రోజు నేను వెళ్ళి సార్ ఇట్లా రిజిగ్నేషన్ చేస్తున్నాను ఇచ్చేసా, లెటర్ రాసి ఇస్తే ఆయన ఏంటి బెదిరిస్తున్నావు అన్నాడు. బెదిరించట్లేదు సార్, ఐ టుక్ ఇట్ మైండ్ఫుల్ డెసిషన్ అన్నాడు. దాని తర్వాత కామ్గా అయిపోయారు, అది ఆడబడేసి కామ్గా ఉన్నారు. ఒక 1/2 hour 45 minutes 1 hour లోపల పిలిచారు. మళ్ళీ పిలిచి మీరు ఇది పెట్టారు కదా, దీన్ని పెట్టాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ పెట్టాలంటే టైప్ చేసుకొని రా అన్నారు. టైప్ చేసుకొని డిటిపి ఫార్మాట్లో తెమ్మన్నారు, నేను రాసి ఇచ్చేద్దాం. సో ఆయన ఇంకా నేను దాన్ని డిటిపి చేయించుకొని వెంటనే తీసుకొచ్చా. ఆయన షాక్ అయ్యారు, ఏంది ఇతను నిజంగానే చేస్తున్నట్టున్నాడు అన్నట్టు. ఇంకా సరే అది దగ్గర పెట్టుకున్నాడు. మీరు నమ్మరు సార్, నేను అది ఆ రోజు ఇచ్చేసేసి నేను ఇంకా మళ్ళీ పక్క స్టేషన్లో లీవ్ తీసుకున్నాను. పోలీసులు అటు తీసుకోవచ్చు లీవ్స్, అటు లీవ్ తీసుకొని నేను ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. నా సరెండర్స్ అన్ని సబ్మిట్ చేసుకుని ఎస్పీ గారి దగ్గరికి తీసుకుపోయి, ఇప్పుడు సాంబశివరావు గారు వాళ్ళు ఎవరండి ఎస్పీ అప్పుడు ఎస్పీ సత్య ఎస్ బాబు గారు, వెంటనే ఎగ్జాక్ట్ గుర్తులేదు సార్, ఎస్ బాబు గారు అనుకుంటున్నా. ఇంకా అట్లా తీసుకొని నేను అది ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు నమ్మరు, నా రిజిగ్నేషన్ లెటర్ని ఫార్వర్డ్ చేయకుండా స్టేషన్లోనే అట్లే పెట్టి, నేను కోచింగ్కి వెళ్ళిపోయాను, నేను ప్రిపరేషన్కి అట్లే పెట్టి నాకు 1 year జీడీలో జనరల్ డైరీలో ఆబ్సెంట్ అని ఎంట్రీ పెట్టి 21 రోజులు అయిన తర్వాత డెజర్టర్ అంటే ఉద్యోగం చేయకుండా పారిపోయిన సైనికుడు అనే డెజర్టర్ రిపోర్ట్ కొట్టి ఒక టీంని నా మీద నిఘా పెట్టి, నేను ఎప్పుడు ఇంటికి వస్తానా, ఎక్కడ ఢిల్లీలో ఉన్నానా, ఎక్కడున్నాను కనిపించి నేను ఆ డెజర్టర్ అయ్యాడని చెప్పి నాకు నోటీస్ సర్వ్ చేయించారు సార్. ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ బిహేవియర్ సార్ ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు? మీరు లీవ్ పెట్టారు కదా? అవును సార్. ఎస్పీ గారు కలిశారు కదా అప్పుడు, మరి కలవలేదా, చెప్పలేదా? అప్పుడు అకామిడేషన్ లీవ్స్ అవి ఉన్నాయి సార్. అంటే అప్పుడున్న ఎస్పీ గారికి నేను రిజైన్ చేస్తాను విషయం చెప్పారా? నేను చెప్పలేదు సార్. త్రూ ప్రాపర్ ఛానల్ రిజిగ్నేషన్ అనేది త్రూ ప్రాపర్ ఛానల్ అంటే నేను మెరైన్కి వెళ్ళటం అనేది డెప్యుటేషన్ కిందకి వస్తుంది. సో అదేంటంటే వైజాగ్ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది, హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ మన యూనిట్ ఆఫీసర్ దగ్గరికి వస్తుంది సార్. వైజాగ్ ఆఫీసర్కి అడగలేదా మీకు ఎందుకు రిజైన్ చేస్తాను అడగలేదు? ఆయన అడగలేదు సార్, ఎవరు ఆయన పంపించలేదు కదా సార్.
1 year చూపిస్తున్నారు చూపిస్తున్నారు. సో ఏ ఆఫీసర్ అయినా ఉంటుంది, ఎవరితను అని అడిగితే ఇట్లా డ్యూటీ వదిలేసి వెళ్ళిపోయారు సార్, ఒక టీంని పెట్టాను, ఇతను వస్తే తీసుకొస్తారు. అసలు మీరు నమ్మరు సార్, నేను ఢిల్లీ నుంచి వచ్చాను ప్రిపరేషన్కి వెళ్ళి, ఒక పర్పస్ ఏదో వచ్చాను, వచ్చి అట్లా కూర్చున్నాను, నా దగ్గరకు వచ్చేసారు మా ఫ్రెండే వేణు అని ఒక అతను కానిస్టేబుల్ వచ్చి, నీకు సిఏ గారు ఇలా లెటర్ ఇమ్మన్నారు అని చెప్పి చెప్పాడు. ఆ లెటర్ని తీసుకొని చూస్తే మీరు ఇట్లా ఇట్లా సంవత్సరం నుంచి ఆబ్సెంట్లో ఉన్నారు, డెజర్ట్ అయ్యారు, అది ఇది అని చెప్పి ఉంది. అసలు నాకు ఎంత బాధ వేసింది సార్. మీరు నేను అడగలేదు, అడగకుండా నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోయాను హెడ్ క్వార్టర్కి. సార్ నేను ఇట్లా ఇదయ్యానని చెప్పి అప్పుడున్న ఐజీపీ గారికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్న తర్వాత, ఇది మాకు సంబంధం లేదండి, ఇది ఇంకా మీరు ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు, దీనికి నాకు దగ్గర సొల్యూషన్ లేదు, మీరు 1 year డిజర్టర్ అయిపోయారు ఎట్లా అని సార్ ఏం అనలేదు. ఇంక నేను మళ్ళీ అప్పుడు సిద్ధార్థ్ కౌశల్ గారు వచ్చి ఉన్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్కి. ఇంకా సిద్ధార్థ్ కౌశల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ చాలా యంగ్ అండ్ డైనమిక్ సార్, చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తారు. నేను వెళ్ళాను, రాగానే మంచిగా మళ్ళీ టర్న్అవుట్ నీట్గా చేసుకుని మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళి సార్ని కలిసి, సార్ ఇట్లా అంటే ఎందుకు ఎగ్జాక్ట్గా చెప్పు రీజను, అన్ని కథలు కాకుండా మామూలుగా చెప్పు నాకు అన్నాడు. నేను చెప్పాను సార్ ఇట్లా సివిల్ సర్వీస్కి వెళ్ళాను, ఇట్లా అయింది ఇన్సిడెంట్, ఇట్లా అయిందని అంటే, అప్పటికి నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి వెళ్ళాను సార్. ప్రిలిమ్స్ పాస్ అయ్యి వెళ్ళా 2019 ప్రిలిమ్స్ వెళ్ళా. అక్కడ సార్ నన్ను బాగా లైక్ చేశారు. ఓకే జెంటిల్మెన్, ఆల్ ద బెస్ట్, నేను ఏం చేస్తామంటే దీనికి సొల్యూషను అని చెప్పి A2 క్లర్క్ ఉంటారు, ఈ డీటెయిల్స్ చూసేవాళ్ళు, సత్యవాణి మేడం ఎవరు ఉంటారు, ఒంగోలు DP వాళ్ళు, ఆ మేడం పిలిపించారు. ఇతన్ని ఎట్లా సొల్యూషన్ చేయొచ్చు ఆలోచించండి, ఇతన్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెప్పారు. చెప్తే మేము చూసి ఏదో ఒకటి రెట్రోస్పెక్టివ్గా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది సార్ మన దగ్గర. ఆ ప్రొవిజన్ ప్రకారం ఇతన్ని మనం అతని ఏ డేట్లో అయితే రిజిగ్నేషన్ ఇచ్చారో దాన్ని డీమ్డ్ టు బి టేకెన్ అని కింద దాన్ని తీసుకొని చేయొచ్చు అని చెప్పేసి అట్లా నన్ను రిజిగ్నేషన్ని ఆ డేట్ ప్రేయర్ డేట్ నుంచి యాక్సెప్ట్ చేసి అదే రోజు రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చి అదే రోజు LP సెంటర్ లాస్ట్ పే సర్టిఫికేట్ ఇచ్చేసి లీవ్స్ అన్ని సెటిల్ చేసేసి మొత్తం నన్ను అప్పటికప్పుడు రిలీవ్ చేసేసారు. ఏమన్నారు? ఆల్ ది బెస్ట్ అని చెప్పారు సార్. అప్పుడు ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోలేదా? ఇంకా అప్పటికి ఆయన మారిపోయి ఉన్నారు సార్. అప్పటికి ఆయన నేను వెళ్ళే టయానికి ఆయన మనకి నోటీస్ సర్వ్ చేశారు. నేను ఇది సివిల్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళాను. అప్పటికి ఆయన మారిపోయినట్టున్నారు.